నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ ఆమని. ఇవాల్టి ఆమని కార్యక్రమానికి మన స్టూడియోకి వచ్చేసినటువంటి విశిష్ట అతిథి శ్రీ గుడిపూడి శ్రీధర్ గారు. శ్రీధర్ గారికి ఒక ప్రత్యేకమైన కళ ఉంది. సో దాని గురించి మనం ముందే చెప్పే ముందు మనందరం మిమిక్రీ చేస్తుంటాం, చేసేవాళ్ళని మనం అనుకరిస్తుంటాం, చూస్తుంటాం. ఒక స్వరంతో 10 స్వరాలు అనుకరిస్తూ చేస్తారు మిమిక్రీ. కానీ గుడిపూడి శ్రీధర్ గారికి ఒక ప్రత్యేకమైనటువంటి శైలి ఉంది. ఆయన మగ ఆడ ఈ 2 గొంతుల్ని తన ఏకకాలంలో తన స్వరంతో పలికిస్తూ పాటలు పాడతారు. ఇది చాలా అరుదైన కళ. అంత ఈజీగా ఎవరికి అబ్బదు. దానికి ఎంతో ప్రాక్టీస్ ఉండాలి. అదొక సాధనలాగా, ఒక లక్ష్యంగా పెట్టుకొని ఆయన తన వృత్తి ప్రవృత్తి అదేవిధంగా కొనసాగిస్తున్నారు. వేలాది పాటలు, ఎన్నో స్టేజ్ షోస్ ఇచ్చారు. మరి ఈరోజు మన ఆమని కార్యక్రమానికి మన స్టూడియోకి వచ్చారు యోయో టీవీ. నమస్కారం శ్రీధర్ గారు. చాలా సంతోషం. ఈ ప్రపంచంలోనే మీరు చాలా అరుదైన కళాకారులు. ఆ కళ కూడా అరుదైన కళ, ద్విగళం. ఆ పేరు మీరే పెట్టారా? అసలు ఎలా స్టార్ట్ అయింది? ద్విగళం అంటే 2 గొంతులు అని అర్థం. ద్విగళం. ఓకే. ఈ పేరు పెట్టింది డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు. ఓకే ఓకే ఓకే. డ్యూయట్స్ పాడుతున్నాం డ్యూయట్ శ్రీధర్ అని అలా పేరు వచ్చింది నాకు. ఇది ద్విగళ గానం అంటారు నాన్న. నువ్వు ప్రపంచంలోనే మొట్టమొదటి తెలుగు ద్విగళ గాయకుడు అవుతావు భవిష్యత్తులో. దీన్ని ద్విగళ గానం అని నామకరణం చేసిన మహానుభావులు. వారికి జీవితాంతం నేను నా కుటుంబం రుణపడి ఉంటాం. అలా ప్రారంభమైంది. ద్విగళ గానం అనే పదం తెలుసు, అందరికీ తెలుసు. కానీ ఒక్కొక్కసారికి మహానుభావులకి అప్పుడే వస్తుంది ఐడియా ఆ నామకరణం చేయాలని. వారు ఆ పేరు పెట్టడంతో దాన్ని సార్థకం చేయాలని నేను చేస్తున్నటువంటి ప్రయత్నమే ఈ ద్విగళ గాన ప్రయాణం. అయితే మన ఇంటర్వ్యూ ప్రారంభించే ముందు ఒక ద్విగళ గానంతో మీరేంటో యోయో టీవీ ప్రేక్షకులకు పరిచయం చేస్తూ ఆ తర్వాత మన ఇంటర్వ్యూ ప్రస్థానం కొనసాగిద్దాం. తప్పకుండా. వారు రాసిన పాటే పాడుకుందాం. ఓహో. నన్ను దోచుకొందువటే, నన్ను దోచుకొందువటే వన్నెల దొరసాని, కన్నులలో దాచుకొందు నిన్నే నా స్వామి, నిన్నే నా స్వామి. నన్ను దోచుకొందువటే, తరింతును నీ చల్లని చరణముల నీడలోనా, తరింతును నీ చల్లని చరణముల నీడలోన, పూలదండవోలే కర్పూర కళికవోలే, కర్పూర కళికవోలే. ఎంతటి నెరజాణవో నా అంతరంగమందు నీవు, ఎంతటి నెరజాణవో నా అంతరంగమందు నీవు, కలకాలం వీడని సంకెలలు వేసినావు, సంకెలలు వేసినావు. నన్ను దోచుకొందువటే, నన్ను దోచుకొందువటే వన్నెల దొరసాని, కన్నులలో దాచుకొందు నిన్నే నా స్వామి, నిన్నే నా స్వామి. నన్ను దోచుకొందువటే. అద్భుతం. దీంట్లో ఈ 2 గొంతుల్లో వినేటప్పుడు చాలా సరదాగా, చాలా హాయిగా, ఆనందంగా ఉంటుంది. కానీ పాడేటప్పుడు దాంట్లో కష్టం తెలుస్తుంది, దాంట్లో ఉన్న కష్టం. నన్ను దోచుకొందువటే వన్నెల దొరసాని, కన్నులలో దాచుకొందు, అలా ప్లెయిన్గా పాడేయచ్చు. కన్నులలో దాచుకొందు నిన్నే నా స్వామి. ఇవన్నీ నేను తర్వాత అవును, అందులో కూడా నవరాసాలు మిక్స్ చేయాలి కదా. వేల ప్రదర్శనలు వచ్చాక నాకు వచ్చింది తప్ప ముందు రాలే. ముందు కన్నులలో అట్లా ఉండేది. ఓకే ఓకే ఓకే. సేమ్ ఒకటే నోట్లో వెళ్ళిపోయింది. అమ్మాయి పాడుతున్నప్పుడు ఆ సౌందర్యాన్ని, ఎలా ఉంటుందో అవన్నీ పలికించాలి. ఓ, అసలు అంత ఆషామాషి అయితే కాదు. కొంచెం కష్టమే, ఇబ్బందికరమే.
ఇదే వృత్తిగా ఉంది కాబట్టి ఏది మనం ఇష్టపడతామో దాంట్లో పెద్ద కష్టం ఉండదని నమ్ముతాను నేను. కానీ అది ఒప్పుకుంటా, కానీ అన్నింటిలో కాదు, ఇది మాత్రం చాలా కష్టం. కష్టమే. మిమిక్రీకి ఏమవుతుందంటే ఒకలాంటి సౌలభ్యం ఉంటుంది విశ్వనాథ్ గారు. సౌలభ్యం అంటే విశ్వనాథ్ గారు వాయిస్ చెప్పాలి ఇప్పుడు, లేకపోతే బాలసుబ్రహ్మణ్యం గారు వాయిస్ చెప్పాలి, చిరంజీవి గారు చెప్పాలి. మీ ఇష్టానికి సంబంధించినటువంటి శృతిలో మీరు చెప్పచ్చు. పాట అలా కాదు, నియమం ఉంటుంది, నిబంధన ఉంటుంది. సి స్కేల్లో పాడితే పాట మొత్తం సి స్కేల్లో పాడాలి. అబ్బాయి పాడిన చోట అమ్మాయి పాడి తీరాల్సిందే. అలా రెండు వెంటనే వస్తున్నప్పుడు చాలా ఇబ్బందికరంగా, అదే శృతిలో పలకడం కష్టం అంతే. ఫిమేల్ చాలా మంది మిమిక్రీలో సౌలభ్యం ఉంటుంది, మనం ఎక్కడైనా పాడొచ్చు. ఇక్కడ అలా కుదరదు. ఒక్కసారి మ్యూజిక్ మనం స్టార్ట్ చేసిన తర్వాత వెళ్ళాల్సిందే, వెళ్ళి తీరాల్సిందే. కానీ మీరు ఎప్పుడు నేర్చుకున్నారు అసలు దీని మీద? ఇలా రెండు ద్విగళంతో పాడాలని మీకు ఎప్పుడు అనిపించింది? చిన్న వయసు నుంచే ఉన్నదా మీకు? ఇది నిజంగా నాకు వచ్చిన ఆలోచన కాదండి, యాదృచ్ఛికంగా వచ్చింది. ఏదో ఒక చిన్న రామాలయంలో పాడేవాడిని చిన్నప్పుడు. నేను 7th 8th క్లాస్ చదివే సమయంలో పాడుతున్నప్పుడు నా మనసుకి అప్పుడు ఏమవుతుందంటే ఫిమేల్ వాయిస్ నుంచి మేల్ వాయిస్కి కన్వర్ట్ అవుతున్న ఏజ్ నాది. ప్రతి మనిషికి ప్రారంభంలో కూడా చిన్నప్పుడు అమ్మాయి ఉంటుంది, బాల్యంలో ఎవరికైనా అదే ఉంటుంది. మారిన తర్వాత అబ్బాయి గొంతు నాకు నచ్చేది కాదు. అందుకని నేను వాకల్ కార్డ్స్ అప్పుడు ఏం చేశానంటే అబ్బాయి గొంతుని ఇలా నొక్కుతూ అంతకు ముందున్న ఫిమేల్ వాయిస్ పాడడానికి ప్రయత్నం చేసేవాడిని. అక్కడ నాకు గ్రిప్ దొరికిందేమో ఒక అనుమానం నాకు. అక్కడే నేను వాకల్ కార్డ్స్ అని అనడం అప్పుడు నేర్చుకున్నానేమో అని ఒక అనుమానం. అలా పాడుతున్నప్పుడు కొంచెం నాకు ఏజ్ వచ్చింది, ఇంకా అబ్బాయి వాయిస్ వస్తుంది, ఒకలాగా వచ్చేది గంభీరంగా. దాని బేస్లో వస్తున్నప్పుడు ఏం చేశానంటే దీన్ని ఇలా ప్రెస్ చేయడం మొదలుపెట్టి ఒకసారి ఒక రామాలయంలో నేను అమ్మాయి గొంతుతో పాడితే ఇది చాలా బాగుందని నన్ను మెచ్చుకుంటే, ఓహో ఇదేదో బాగుంది అని అప్పటి నుంచి కంటిన్యూ. మీ వయసు 15-14 సంవత్సరాలు ఉంటాయేమో సార్. 15-14 సంవత్సరాల వయసులో 13 ఉండొచ్చు. అంత ముందు చూపుతో ఇట్లా చేయాలి, ఇట్లా చేసుకోవటం అనేది ముందు చూపు కూడా లేదు, భగవంతుడు ఆశీర్వచనం. అంతే అంతే, ఇదేదో బాగుంది, అందరూ మెచ్చుకున్నారు, సో ఇట్లా నేను ఎందుకు చేయకూడదు చేశారు. కానీ అమ్మాయే పాడేవాడిని, అబ్బాయి పాడేవాడిని కాదు. అచ్చా. అమ్మాయి పాడుతున్నప్పుడు మిత్రులు సలహా చెప్పారు, నువ్వు డ్యూయట్ పాడి చూడని. తర్వాత మొదలుపెట్టా రెండు. కానీ కష్టమయ్యేది అప్పుడు. ఏమో ఏమో ఏదో 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 గిలిగిల్త ఏమిటి వింత, ఈ పాట. ఏదో 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 గిలిగింత ఏమిటి వింత, ఈనాడెరుగను హేమనుకొందును వింత పులకింత. ఇట్లా ఆ పాట ఎక్కువ ప్రాక్టీస్ చేశాను చిన్నప్పుడు. అప్పుడు రామాయణంలో పాడిన మొదటి పాట ఏంటి మరి? అది ఆ పాట నుంచి అమ్మ చూడాలి నిన్ను నాన్నను చూడాలి, ఈ పాట. దాన్ని నేను ప్యారడీగా మార్చి రామ చూడాలి నిన్ను సీతను చూడాలి ఇట్లా పాడాను. అప్పుడే నేనే రాసి అప్పటికప్పుడే పాడాను. అది ఎలా రాశానో ఎలా పాడానో నాకు తెలియదు, జ్ఞాపకం అయితే ఉంది, అదే పాడాను. దానికి ఎక్కువ అప్రిషియేషన్ వచ్చింది నాకు. సో అప్పటి నుంచి నేను సాధన చేశాను చాలా సాధన, రాక్షస సాధన చేశాను చాలా కఠోరంగా. అంటే ఏమండి, ఇష్టపడి దీంట్లో మీరు పైకి రావాలి అనుకున్నప్పుడు ఏ రాత్రి నిద్రపోకూడదు, ఏ పూట అన్నం తినకూడదని చెప్తాను నేను. నువ్వు అన్నం తినడానికి చూసావా సమయాన్ని కోల్పోతావేమో అంటే అంత కఠోరంగా తినొద్దు అని కాదు దాని ఉద్దేశం. అంత కఠోరంగా చేస్తే మన అభివృద్ధిలోకి వస్తామని. ఇంకొక పాట ఇళయరాజా గారిది ఒకటి తీసుకుందాం. వండర్ఫుల్. అది మ్యూజిక్ ఇప్పుడు 30-40 ఏళ్ల క్రితం పాట మనం విన్నాం. అప్పుడు మ్యూజిక్ ఎలా ఉండేది, ఇప్పుడు ఈయన చేసింది. తమాషాగా పాడదాం. అమ్మని నున్నని బుగ్గ ఎంత లేతగా ఉన్నదే మొగ్గ, అప్పని తీయని దెబ్బ ఎంత కమ్మగా ఉంది రోయప్ప, వయ్యారాల వెళ్ళువా వాటేస్తుంటే వారెవా, పురుషుల్లో నా పొంగవా పులకింతొస్తే ఆగవా, అప్పని తీయని దెబ్బ
కమ్మని నున్నని బుగ్గ ఎంత లేతగా ఉన్నదే మొగ్గ మొగ్గ. ఓ ఇలా పాడచ్చు. ఇది ఇళయరాజా గారి కంపోజింగ్. కాదు సార్, ఒకే స్వరంలో రెండు ఇమట్టం అనేది మీకు వోకల్ కార్డ్స్కి చాలా స్ట్రెయిన్ ఏమో కదా? చాలా ఇబ్బంది అండి. రక్తం కూడా వస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. గిన్నీస్ సర్టిఫికేట్ కోసం ఒకటి చేశాను నేను. అదేమిటంటే పెదవులు కదలకుండానే పాడే ప్రక్రియ ప్రపంచంలో ఎవరు చేయలేదు. ఇక తెలుగులో నేను మాత్రమే చేశాను. ఓ ఆ పెదవి కూడా సీల్ వేసుకుంటే 3 ప్రపంచ రికార్డులు వచ్చినాయి నాకు దానికి. 12 నిమిషాల పాటు 12 పాటలు పల్లవులు ఇక్కడి నుంచి పాడడం. దాన్ని వింట్రో సింగింగ్ అని నామకరణం మేమే చేసి, మరి అంతకుముందు లేదుగా, మనమే చేయాలి. ఎవరు ఒకరు ఎప్పుడు అప్పుడు సిరివెన్నెల గారు అన్నట్టుగా ముందు మనం నడిస్తే ఇంకొక నడుస్తారు కదా, నేనే కనిపెట్టి అని పేరు చొక్కాపు వెంకటరమణ గారు పెట్టారు, వింట్రో సింగింగ్ అని. అది పెదవులు కదలకుండా దీని మీద మళ్ళీ సీలు వేసి, అంటే ఒక ప్లాస్టర్ వేసుకుని వాయిస్ తీయడం. అదొక చిన్న టెక్నిక్కే. మనమే పాడతాము, కాకపోతే మనం పాడుతున్నట్టుగా కాకుండా ఎక్కడి నుంచో సౌండ్ వస్తుందని భ్రమ కల్పించడాన్ని వింట్రో సింగింగ్ అంటాం. ఇది శృతిలో పాడడం కష్టం అండి. వెంట్రలాక్విజం చూస్తారు మీరు. అవునవును. అది ఓకే, దానికి ఏం శృతి ఉండదు, మీ ఇష్టం వచ్చిన వాయిస్లో చేయొచ్చు. ఇది మళ్ళీ శృతి కాబట్టి ఇక్కడ ఇబ్బంది ఉంటుంది. అది చేయగలరా మీరు? చిన్న బిట్ తప్పకుండా చేస్తాను. ఇప్పుడు ఇది ఇందాక పాడింది ఏదో 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 గిలిగింత ఏమిటి వింత, ఇది పెదవులు క్లోజ్ చేసుకుని లోపల నుంచి పాడితే ఏదో 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 గిలిగింత ఏమిటి వింత ఏనాడురుగను ఏమను కొందును ఇంత ఫలకింత కొరించుతను ఎంత. అయితే ఇది అందరూ చేస్తారు. శృతి ఎక్కడ తప్పడానికి లేదండి. ఇది అమ్మాయి చేస్తే, అదే నేను చేసింది అదే. ద్విగళగానం అనేది ఎక్కడ నేను మర్చిపోలేదు. ద్విగళగానం ఇదే పాటని అమ్మాయి పాడితే వండర్ఫుల్. దీంట్లో ద్విగళగానం అందరూ చేశారేమో కానీ ఇది ఎవరు చేయలేదండి. ఇలా మీరు ఎంతసేపు చేశారు? 12 నిమిషాలండి. గిన్నీస్ రికార్డ్ చేయడానికి అసలు చేశాము, కానీ గిన్నీస్ వాళ్ళు ఒప్పుకోలేదు. ఎందుకని? వోకల్ కార్డ్స్ నుంచి బ్లడ్ వస్తుందని ఏంటి వాళ్ళు ఒక 6 దానికి సర్టిఫికేట్ ఏదో చాలా రూల్స్ రెగ్యులేషన్స్ పెడితే మా కుటుంబం ఒప్పుకోలేదు. వద్దని అని సరే అని వదిలేసి వేరే రికార్డ్స్ అని చేశాను. కాదు, నాకు అర్థం కాలేదు. అది ప్రేక్షకులకు అర్థం కావాలి. ఎందుకు? టెక్నికల్ ప్రాబ్లమా? టెక్నికల్ ప్రాబ్లమా? గిన్నెస్ బుక్ వాళ్ళ రూల్స్ లో అట్లా గిన్నెస్ వాళ్ళ రూల్స్ ఏమంటారంటే ప్రాణం మీదకి వచ్చేవి చెయ్యొద్దని వాళ్ళ రూల్. మరి గిన్నెస్ బుక్ లో ఎన్ని ఉన్నాయంటే ప్రాణం మీదకి వచ్చేది? పైనుంచి జంపులు రిస్క్ లే కనిపిస్తుంది కానీ వెరీ రిస్క్ కాదు. ఏ రికార్డ్ అనేది తీసుకోండి గిన్నెస్ లో రిస్కే. అంటే ఇంకొక సెకండ్లో ఇతను చనిపోతాడేమో అనిపిస్తుంది, కానీ ముందు చాలా రిహర్సల్ చేస్తారు, వాళ్ళు ఒప్పుకుంటారు. ఇక్కడ అలా కాదు. 12 నిమిషాలు నేను హాఫ్ అన్ అవర్ పాడాలనుకోండి, హాఫ్ అన్ అవర్ కంటిన్యూ పాడుతుంటే బ్లడ్, నాకు అంతకుముందు రిహర్సల్లో బ్లడ్ వచ్చేస్తూ ఉండేది. బ్లడ్ ఎప్పుడైతే వచ్చిందో శ్వాసకి ఇబ్బంది అవుతుంది. శ్వాసకి ఎప్పుడైతే ఇబ్బందో హార్ట్ ప్రాబ్లం వస్తుంది. ఆటోమేటిక్గా మనిషి ఒక 5 మినిట్స్లో వెళ్ళిపోయే ప్రమాదం ఉందని మా ఫ్యామిలీ డాక్టర్ ఏంటి అని నేను ఒప్పుకోనని చెప్పేశాడు ఆయన. ఒకదానికి అవినాభావ సంబంధం చేయాలని కోరుకుంది, అందుకే 12 నిమిషాలు చేశారు. లేకపోతే ఫస్ట్ హాఫ్ అన్ అవర్. ఒకసారి మీ ఏంటి డాక్టర్ ముందు చేసి చూపించాల్సింది. 2 మినిట్స్ 5 మినిట్స్ 6 మినిట్స్ అలా చేసుకుంటే వెళ్ళిపోతే 12 మినిట్స్ చేశాను ఆయన ముందు చేశాను. సో దెన్ ఆయన ముందు చేసి హాఫ్ అన్ అవర్ ఒప్పుకోలేదు ఆయన. ఓకే, 12 నిమిషాలు చేసిన తర్వాత మీరు నమ్మిన నమ్మకపోయినా కనీసం 5 days 6 days నాకు వాయిస్ రాలేదు. ఆరోగ్యానికి అయితే ప్రాణానికి అయితే ప్రమాదం అయితే కాదు. లిమ్కా వాళ్ళు మిగతా వాళ్ళు అందరూ చేయొచ్చు అంటే వాళ్ళ కోసం చేశాను. వీళ్ళు సర్టిఫై చేశారు గిన్నీస్ వాళ్ళు. సర్టిఫై చేశారు. రికార్డ్ చేయడానికి ఇబ్బందికరం. అంటే 30 minutes మనం ప్రారంభించాం అనుకోండి, 15th minute 16th ఏమన్నా జరిగితే ఎవరు రెస్పాన్సిబుల్ ఎవరు అనే కోణంలో వాళ్ళు తగిన తీసుకోవాలి. కానీ 12 నిమిషాలు 11 నిమిషాలు అయితే వాళ్ళ పరిధిలో రాదని చెప్పారు. కాబట్టి మిగతా రికార్డ్స్ అని చేశాను. ఇండియా బుక్, తెలుగు బుక్ ఇలాంటివన్నీ ఉన్నాయి. అవన్నీ వాళ్ళందరూ లిమ్కా బుక్ వాళ్ళు కాదు సార్. ఇప్పుడు వాళ్ళు మీ కళాకారులకి వాళ్ళు ఓన్లీ సర్టిఫికేట్ ఇవ్వటమైనా ఫైనాన్షియల్గా కూడా ఏమైనా ఉపయోగపడతారా లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్లో? ఫ్రాంక్గా చెప్పండి, ఏం పర్వాలేదు.
ఫ్రాంక్గా చెప్పాలంటే సర్టిఫికేటే ఇస్తారండి. దట్స్ ఆల్. అసలు ఒక గుర్తింపు అంతే. ఫినాన్షియల్ సపోర్టు ఇచ్చే సంస్థ కానీ మ్మ్. ఇచ్చే వ్యవస్థ కానీ వ్యక్తి కానీ ఉండరేమో అనే బాధ నా మనసులో ఉంటుంది. ఓ. ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాడు, మనం ఎంటర్టైన్ అవుతున్నాం, మ్మ్. పంపించేద్దాం అనే దాంట్లో ఒక వ్యవస్థ ఉందనుకోండి, ఏదైనా ఒక వ్యవస్థ, ఒక ఆర్గనైజేషన్ తీసుకుందాం. ఏ కళాకారుడికి ఒక పాట పాడించుకుని కొంత క్యాష్ అవార్డు ఇద్దాం అనే దృష్టితో చూడట్లేదండి. ఒక సన్మానం, గిన్నెస్ రికార్డు దగ్గర నుంచి ఏ రికార్డ్ అయినా సరే మేము గుర్తింపు కోసం చేయడం, మరి వాళ్ళు ఎందుకు చేస్తున్నారు వాళ్ళకి తెలియాలి. ఈవెన్ గిన్నిస్ బుక్ వాళ్ళు కూడా మీకు ఎవరండి ఎవరు సరికదా, అది చేయడానికి మనకు చాలా ఖర్చు అవుతుంది. అది కూడా మనమే భరించాలి. మళ్ళీ వాళ్ళ ఫీజెస్ మనమే కట్టాలి, కళాకారుడే కట్టాలి. ఓ మై గాడ్. ఇది ఎవరికి తెలియనటువంటి సీక్రెట్ మీ దగ్గర చెప్పాను. ఓ. సో అయితే ఎక్కడైనా మీరు ఒక రికార్డు సాధించాలనుకున్నప్పుడు వాళ్ళ నామినల్ ఛార్జెస్ కానీ అవన్నీ మనమే పే చేయాలి. ఓకే ఓకే. ఒక్కోసారి హై అవుతుంది, రిహర్సల్కి చాలా ఖర్చు అవుతుందండి, వాళ్ళ ఫ్లైట్ ఛార్జెస్ నుంచి మనమే భరించాలి, అన్ని మొత్తం భరించాలండి. నిన్న మొన్న తెలంగాణలో జరిగిన గిన్నిస్ బుక్ సర్టిఫికేట్ కోసం ఏదైతే చేశారో రికార్డ్ కోసం, ఎస్, అదే 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 దారిలో చేస్తున్నారు అందరు. మీకు మామూలుగానే ఎంకరేజ్మెంట్ ఉండదు, ఇందులో కాంపిటీషన్ ఉంటుంది, కుల రాజకీయాలు ఉంటాయి. ఒకళ్ళు ముందుకెళ్తుంటే వెనక కాళ్ళు రావుతుంటారు. ఐ థింక్ మీరు అవన్నీ మీరు ఫేస్ చేసే ఈ పొజిషన్కి వచ్చి ఉంటారు. ఫేస్ చేస్తూనే ఉన్నాను సార్ ఇవాళ వరకు కూడా. చెప్పగలరా? ఇప్పుడు తప్పకుండా చెప్తాను, తప్పకుండా 100% చెప్పగలుగుతాను. ఇప్పుడు నెట్టి వేయడం వేరండి, నెట్టి వేయబడ్డం వేరు. ఓకే. ఇప్పుడు ఉన్న పోటీలో మీరు తట్టుకుని నిలబడాలి, కానీ ఎవరో ఒకరు నెట్టేస్తారు. ఓకే. అలా కాకుండా ప్రతిసారి నెట్టివేయబడుతూ వచ్చామనుకోండి అకారణంగా, అది కృంగిపోతున్నాం. అది అవును, చాలా బాధాకరం అది. ఇప్పుడు నిజంగా ప్రతిభ ఉన్న ఆర్టిస్టులు అందరూ రోడ్డు మీదే ఉన్నారండి. అబ్సల్యూట్లీ. కాస్త ప్రతిభ ఉన్న వాళ్ళు చాలా హై లెవెల్లో ఉన్నారండి. నేను 25 ఏళ్ళ ద్విగళగా అన్న ప్రస్థానంలో నువ్వేం సంపాదించావు అంటే మౌనమే సమాధానం అండి మాకు. ఫినాన్షియల్గా గవర్నమెంట్ తరఫు నుంచి ఏదన్నా వస్తుందా అంటే వాళ్ళు చేయడానికి సిద్ధమే, తీసుకోవడానికి మేము సిద్ధమే. మధ్యలో ఉంటుంది చూశారు దళారీ వ్యవస్థ, అది మాకు రానివ్వరండి. ఒకవేళ మాకు వచ్చినట్టు రాస్తున్నారేమో తెలియదు. అలానే గవర్నమెంట్ని ఇక్కడ బదనాం చేయలేను నేను, వారిని తప్పు పట్టద్దు. కొంతమంది మహానుభావులు ఉన్నారు, ఇతను తీసుకెళ్ళి పైకి తీసుకొద్దాం, కాస్త అమౌంట్ ఇద్దాం, చేద్దాం అని. అతను పైకి తీసుకెళ్ళి చేయించేలోపు ఇంకొకరు వచ్చి చేపట్టుకు లాగేస్తున్నారు. నేను కాదండి బాధపడుతున్నది, నా తరఫున చాలామంది తబల వాయించే కళాకారులు, గాయకులు, గిటారు వాయించేవాళ్ళు, కీబోర్డు వాయించేవాళ్ళు, ఒక పూట గడుస్తుందనే పరిస్థితిలో ఉన్న కళాకారులు కూడా నా దగ్గర లిస్ట్ ఉన్నారు. వాళ్ళకి చేతనైన సహాయం కూడా నేను చేస్తున్నాను. ఎందుకంటే వ్యవస్థ మనల్ని పట్టించుకునే పరిస్థితుల్లో లేదు. ప్రయాణం చాలా స్పీడ్గా వెళ్ళిపోతాం. ఎక్కడన్నా ప్రపంచ తెలుగు మహాసభలను చేస్తున్నారండి. ఏ కారణంతో చేస్తున్నారో ఎలా చేస్తున్నారో నాకైతే తెలియదు. చెయ్యొద్దని కాదు, చెయ్యాలి, కానీ విభిన్నంగా ఒక ఆర్ట్ పెట్టుకున్నానండి నేను. తెలుగులో మాత్రమే మద్రాసు వెళ్తాను నేను పాడడానికి, కేరళ రాష్ట్రం వెళ్తాను పాడడానికి, అక్కడ తెలుగులోనే పాడతాను. తెలుగు అంటే ఇష్టం అని కాదు, తెలుగులోనే ఈ ద్విగళగానం అనేది ఉండి తీరాలి. తెలుగుకి పేరు రావాలి, శ్రీధర్కి కాదు, కొడుపూడి శ్రీధర్కి కాదు, తెలుగుకి పేరు రావాలని. అలా నేను ఏం చేస్తున్నాను, కష్టపడి ఇష్టపడి ఎంత స్పష్టంగా ప్రయాణం చేసినప్పటికీ కూడా ఎవరో ఒకరు వాళ్ళ బావమరుదు ఉన్నాడనో, వాళ్ళ తమ్ముడు ఉన్నాడనో, ఇంకొకరు ఉన్నారనో అవకాశాలు వస్తున్నాయి. మాలాంటి వాళ్ళకి అవకాశం రావట్లేదు. ఇన్నేళ్ల సీనియర్ అయిపోయిన తర్వాత కూడా ఈ మాట చెప్పినందుకు నన్ను మీరు క్షమించాలి, కానీ బాధని నేను ఎక్కడో ఒక చోట వ్యక్తం చేసి తీరాలి కాబట్టి నేను మీకు చెప్పదలుచుకున్నాను, చెప్పానండి. అది పరిస్థితి. ఈ మధ్యకాలంలో మీరు బాగా ఏదో బాధపడిన సందర్భం ఉంటుంది, అందుకనే చాలా నిజంగా జరిగాయి. రీసెంట్గా ఫ్లైట్ ఎక్కే పరిస్థితుల్లో ఒక వారం రోజుల ముందే నేను క్యాన్సిల్ చేశారు నన్ను. ఓ మై గాడ్. దానికి బాగా పాడట్లేదు శృతిలో, నీకు తాళం రాదని నన్ను నెట్టివేస్తేనేమో అది ఆ పరిస్థితి వేరు. అకారణంగా నిష్కారణంగా నీ దగ్గర ప్రతిభ ఉన్నప్పుడు, నా దగ్గర పుష్కలంగా ప్రతిభ ఉందని చెప్పట్లే నేను. ఒక విభిన్నాన్ని పట్టుకొని దీన్ని తెలుగుకి అంకితం చేయాలనుకుంటున్నా. మీరు కంచి చేయని వేసిన అన్నం పెట్టాల్సిన మీరే నన్ను కాదంటే, మా అమ్మే నాకు అన్నం పెట్టకపోతే, మా అమ్మా నాన్నలాగా మిమ్మల్ని భావిస్తున్న మీరే నన్ను పట్టించుకోకపోతే ఇంకెవరు పట్టించుకుంటారు? ఒక కళాకారుడు ఆత్మహత్య చేసుకుంటున్నాడు అని విన్నారనుకోండి,
ఎంత బాధపడి ఆత్మహత్య చేసుకుంటాడు వాడు. నిజం. ఆత్మహత్య అంటే చనిపోవడం కాదండి, బ్రతికుండి చనిపోతున్నారు కదా. అవును అవును, ఒప్పుకుంటాను. ఎవరో ఒకరికి ఎందుకు పేరు రావాలి, తప్పేం లేదు, పోనీ వచ్చింది అనుకుందాం. అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. మీ 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 ప్రమేయంతో మీ పరిధిలో ఏదన్నా ఒక కార్యక్రమం జరిగితే ఈ తునమో పణమో అతనికి ఇచ్చి ఒక కళను ప్రోత్సహించండి అని చెప్తున్నాను. నన్ను ఒక్కడిని పిలుస్తారండి నాకు పేరు వచ్చిందని, నాతో పాటు ఇంకొక అబ్బాయినో అమ్మాయిని తీసుకెళ్తాను, ఇతను నా దగ్గర నేర్చుకున్నాడు ఒకసారి వినండి అని. వాళ్ళ జీవితకాలం చెప్పుకుంటారు మా గురువుగారు తీసుకెళ్లారు మాకు వచ్చింది అని. అలా ఎంకరేజ్ చేద్దామని. సొసైటీ మనల్ని పట్టించుకోదు, పర్వాలేదు, పోనీ సొసైటీని మనం పట్టించుకుందాం, అది కూడా పర్వాలేదు. ఎలా పట్టించుకోవాలో ఒక క్రమబద్ధీకరించి ఒక మార్గాన్ని మనం నిర్దేశించగలిగితే ఒక మహానుభావుడు ఎవరైనా ఆ రూట్లో కళాకారులు ప్రయాణం చేస్తారు. సో ఆ మార్పు రావాలని కోరుకుంటున్నాం. కానీ మీరు ఎందుకు అంత బాధపడ్డ సందర్భం ఏంటి అంటే, ఏ ఫ్లైట్ ఎక్కబోయి మీరు ఆగిపోయారు? ఏ ప్రోగ్రామ్ అది? ఏదో ఒక మంచి ప్రోగ్రామ్ అండి, రీసెంట్గా అది ప్రస్తావన తేడం భావ్యం అనిపించట్లే నా మనసుకి. సరే అది బాగుండదు కూడా. ఇప్పుడు నేను అన్నీ సర్దుకుని ఆ దేశంలో ఒక ప్రతిభ, ఇప్పుడు పాడేవాళ్ళు చాలా మంది వెళ్తున్నారండి. మగవాళ్ళు మగ గొంతులు పాడతారు, ఆడవాళ్ళు ఆడగొంతులు పాడతారు, మిమిక్రీ వాళ్ళు మిమిక్రీ చేస్తున్నారు. రెండు గొంతులు నేను నాలో నింపుకొని కొన్ని వందల పాటలు పాడతాను వినండి, నాకు అవకాశం ఇవ్వండి అని అడుగుతున్నప్పుడు కూడా ఇన్ని రికార్డు 6 ప్రపంచ రికార్డులు చేశాను సార్. నాకు తెలిసి 6,000 7,000 ప్రదర్శనలు ఇచ్చుంటాను. సీనియర్ మోస్ట్గా ఉన్నాను దేశ విదేశాల్లో. మరి అవకాశం, మేమేం పారితోషికం అడగలేదు మిమ్మల్ని, మేము నేర్చుకున్న కళ, మాకున్న కళని ప్రదర్శిస్తాం. తెలుగులో ఇది ఆర్ట్ ఉంది, తెలుగులో ఇంత గొప్పదనం ఉంది వినండి మీరు, నాకు పారితోషికం నన్ను పోని స్టేజ్ మీద కనిపించని ఇవ్వకండి, పోని చీకట్లో పెట్టి పాడించండి, తెలుగు పాట వస్తుందిగా బయటికి, నా బాధను అర్థం చేసుకోండి. ఇక్కడ కూడా రాజకీయాలు చేస్తే ఎలా మేము బ్రతకాలి? కష్టమే. సినిమా ఇండస్ట్రీలో జనరల్గా చాలా రాజకీయాలు ఎక్కువ ఉంటారు. ఇప్పుడు మీరు చెప్తుంటే తెలిసిపోతుంది. కళాకారుల మధ్య సంబంధించి గ్లామర్ కదా సార్, అది ఫోకస్డ్ కాబట్టి సినిమాని మనం తిట్టుకుంటాం. అన్ఫోకస్డ్ ప్రతి చోట పొలిటికల్ గేమేనండి. ఇప్పుడు మీరు కూర్చున్నారు, మీరు భరించలేదా చెప్పండి, నేను భరించలేదని. ఊరికే అయ్యాడా విశ్వనాథుడు? వాళ్ళు ఊరికే కూర్చున్నారు, మీరు మీకు ఒక్క ముళ్ళు కూడా గుచ్చుకోలేదే చెప్పండి. ఎన్నో అవమానాలు భరించాం సార్ చెప్పండి. ఎంత గౌరవిస్తున్నాను మిమ్మల్ని, మీకు నాకు పరిచయం లేకపోయినా మిమ్మల్ని చూడగానే ఒకలాంటి గౌరవం. కళాకారులు అండి, మనం కళను మాత్రమే నమ్ముకుని కళను మాత్రమే అమ్ముకుని బ్రతికేవాళ్ళు. మీరు చెప్తుంటే చాలా బాధగా ఉంది. బాధేనండి. ఇప్పుడు నేను చాలా ఛానల్స్లో చెప్పాను, నాకు భయం లేదు, బాధ ఉంది. నాకు భయం లేదు, నేను బ్రతకగలను, నా ఫ్యామిలీని బ్రతికించి నన్ను నమ్ముకున్న ప్రతి ఒక్కరిని బ్రతికించగలను నేను. నాకు భయం లేదు, బాధ ఉంది. ఎందుకు నెట్టేస్తారు? రానివ్వండి, ఒకే పాట అండి. ఇది కేవలం కుల రాజకీయం అంటారా అని కూడా అనలేము. కుల రాజకీయం ఉందనే ఇప్పుడు లాబింగ్, నేనేమి చెప్పలేని పరిస్థితి. అంతేనా? అన్నీ ఉన్నాయండి, అన్నీ ఉన్నాయి. పలానా కులంలో పుడితే ఆర్టిస్ట్ అవ్వాలని ఉందేమో, లేకపోతే పలానా ఇంట్లో ఉంటే ఉందేమో, పలానా వాడికి కొడుకుగా ఉండాలి, మనకు సాధ్యం కాదు కదండి. రామారావు గారికి గాడ్ ఫాదర్ ఎవరు లేరు. ఆ తర్వాత ఎంతమంది ఆయన నమ్ముకుని రాలేదా? నాగేశ్వరరావు గారికి ఎవరండి? సచిన్ టెండూల్కర్కి ఎవరు? చిరంజీవికి ఎవరు? అలా నిలబడదాం. ఆ పరిస్థితుల్లో వాళ్ళు నిలబడగలిగారు కష్టపడినా. ఇప్పుడు నిలబడడానికి చాలా కష్టం అండి. అప్పుడు ఇలా ఉండేది, ఇప్పుడు ఇలా ఉంది, అది తేడా. ఇలా ఉన్నప్పుడు ఎక్కడో చోట నిలబడి మీకు అవకాశం వచ్చేది. ఇప్పుడు ఎక్కడికి వెళితే అక్కడ ఎలా మూసేస్తున్నారండి. ఇప్పుడు మీకు రుణపడ్డాను ఈ యోయో టీవీకి అని చెప్పాలి నేను, మీకు కూడా. ఎందుకనంటే నేను కనపడగానే పాట అడుగుతారు, మాట ఎవరు అడగరు. నాలో ఉన్న బాధని కక్కడానికి, చెప్పడానికి ఒక అవకాశం దొరికింది నాకు. ఎందుకంటే మీరు బాధ తెలిసిపోతుంది, మీ వాడే పదాలలో, మీ హావభావాలు. అది ఏంటంటే 25 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉండి అలాంటిది మీకు ఇవ్వాల్సినటువంటిది ఇక నెత్తిని కూర్చోబెట్టుకోవాల్సిన అవసరం లేదు. మీ కళని ప్రదర్శించే అవకాశం మీరు అడుగుతున్నారు, కానీ యు ఆర్ నాట్ ఆస్కింగ్ చెక్, ఒక బంగారం అడగట్లేదు, కమర్షియల్ సూట్ కేసులు డబ్బులు అడగట్లేదు. కమర్షియల్గా నేను ప్రోగ్రామ్ చేస్తున్నాను సార్, కమర్షియల్గా మాకు ఏ బాధ లేదు. చెయ్యాలి మరి. నేను ఎక్కడ బాధపడుతున్నానంటే తెలుగు సభలో అన్నారు మీకు, తెలుగు సభలు
ఒక నిజమైన రైటర్ ప్రజల నుంచి తీసుకోండి. తెలుగులో ప్రతిభామూర్తులు చాలామంది నాకన్నా గొప్పవాళ్ళు ఉన్నారు. చివరి వరుసలో చివరి వాడిగా పెట్టి ఒక ద్విగళగానం పాడించే తెలుగులోనే ఉంది కదా, ఇంకెక్కడ లేదు కదా. నార్త్లో ఎవరో పాడుతున్నారు, నార్త్లో పాడనివ్వండి, ఎంకరేజ్ చేస్తున్నారు. సౌత్లో నేను పాడుతున్నాను కదా, కర్ణాటక సంగీతం నేర్చుకుని వచ్చి పాడుతున్నాను. అలాంటప్పుడు మా తాతగారి దగ్గర నుంచి వచ్చిన సంగీతం ఇది. వచ్చి పాడు, లేకపోతే పాడలేం కదండి, గమకం వేయలేం కదా. గమకం వేయాలంటే కర్ణాటక బేస్ ఉండాలి. నేను మా ఇంట్లో కర్ణాటక సంగీతం పిల్లలకి నేర్పిస్తున్నాను. వెల్కమ్ బ్యాక్ టు యోయో టీవీ ఆమని. గుడిపూడి శ్రీధర్ గారు మన స్టూడియోలో ఉన్నారు. వారి పాటలే కాదు, వారిలో ఉన్నటువంటి భావాల్ని, అభిప్రాయాల్ని, వారు పడుతున్నటువంటి మానసిక వేదన, ఒక కళాకారుడు జరుగుతున్న అన్యాయాన్ని కూడా ఎలా జరుగుతుంది ఇప్పటి వరకు తనే కాదు, ఇంత అనుభవం ఉన్న తనే కాదు, చిన్న చిన్న మిగతా కళాకారులు కూడా వాళ్ళు ఎంత ఇబ్బందులు పడుతున్నారు కూడా ఆయన స్పష్టంగా ఎలాంటి ఆర్టిఫిషియాలిటీ లేకుండా మీ ముందుకు తీసుకొని వస్తున్నారు. సో ఇప్పుడు మళ్ళీ గుడిపూడి శ్రీధర్ గారు మరో పాటతోటి ప్రారంభిస్తారు. బ్రేక్ తర్వాత మళ్ళీ ఇంటర్వ్యూ స్టార్ట్ చేసుకుందాం. రెడీ? పాటలోకి వెళ్ళిపోదాం. పాటలోకి వెళ్ళిపోదాం సార్. ముద్దబంతి నవ్వులో మూగ బాసలు, మూసి ఉన్న రెప్పలపై ప్రేమలేఖలు. ముద్దబంతి నవ్వులో మూగ బాసలు, మూసి ఉన్న రెప్పలపై ప్రేమలేఖలు. చదువుకునే మనసుంటే ఓ కోయిలా, చదువుకునే మనసుంటే ఓ కోయిలా, మధుమాసమే అవుతుంది అన్ని వేళలా. ముద్దబంతి నవ్వులో మూగ బాసలు, మూసి ఉన్న రెప్పలపై ప్రేమలేఖలు. ఇలా పాడచ్చండి. ఇప్పుడు ఎలా మీ వృత్తి ప్రవృత్తి పాటేనా, లేకపోతే మీరు వేరే జాబ్ అలా చేస్తూ ఉంటారు? అవునా? పాటగాడినే. ఏది ఇంత స్ట్రగుల్ చేస్తే ఇంకా పాటను మాత్రం వదలకూడదనేనండి, వదలకూడదు. చివరి శ్వాస వరకు పాటను విడిచిపెట్టను, ఏమైతే అది అవుతుంది. మరి అంత కోఆపరేషన్ ఇంట్లో ఉందా? కోఆపరేషన్ ఉందండి, లేకపోతే నేను ఇక్కడ కూర్చునేవాడిని కాదు. పేరెంట్స్ ఎంకరేజ్ చేశారు, నా భార్య ఎంకరేజ్ చేసింది, అందరూ ఎంకరేజ్ చేస్తారు. మా తమ్ముళ్ళు కూడా చాలా ఇష్టం పాటలు అంటే. అంటే వాళ్ళ కోణం ఏమిటంటే ఫైనాన్షియల్గా ఇబ్బంది పడతాడేమో అనే కోణం తప్పనించి అదేం లేదు. ఇప్పుడు మీడియా పెరిగింది, అవకాశాలు కూడా పెరిగాయి, కమర్షియల్గా పిలుస్తున్నారు, ప్రాబ్లం లేదు. నలుగురికి పాఠాలు చెప్పడం కూడా ప్రాబ్లం లేదు, ఎక్కడ ఎలాంటి ప్రాబ్లం. సంగీత పాఠాలు కూడా మీరు నేర్పిస్తున్నారు. అయితే ఈ మధ్య కాలంలో మ్యూజిక్ థెరపీ అనేది ప్రధాన అంశంగా మారింది. గణపతి సత్యానంద స్వామి వారు కూడా పాట ద్వారా చేయొచ్చు నాయన అని చెప్పేసి ఆయన కూడా మ్యూజిక్ థెరపీ ద్వారా కూడా కొన్ని చేసే ప్రయత్నం కూడా చేశారు. పాపం వారు కూడా అదే సాధనలో కూడా ఉన్నారు. అసలు ఏంటి ఈ మ్యూజిక్ థెరపీ ఏంటి? అది కూడా మీరు ఏమైనా చేశారా? మ్యూజిక్ థెరపీ లాంటి ఏమైనా రాగాల మీద ఏమైనా శోధన చేశారా మీరు? చెప్తారా? తప్పకుండా చెప్తా. మనం విస్మరిస్తున్న అద్భుతమైనటువంటి కళే సంగీత వైద్యం. సంగీత వైద్యం. సంగీతంతో వైద్యం చేయొచ్చండి. ఎలా చేయొచ్చు? ఒక చిన్న ప్రశ్నకి సమాధానం చెప్తాను నేను. మీరు ఇంటికి వెళ్ళారు, చాలా చికాగ్గా ఉంది, వాళ్ళని ఇంటర్వ్యూ చేశారు, వీళ్ళని ఇంటర్వ్యూ చేశారు, ఒక్కడు సరిగ్గా సమాధానం చెప్పలేదు. ఆ తర్వాత స్టాఫ్తో ప్రాబ్లం. ఇంటికి వెళ్ళారు, మీ ఆవిడ ఓ క్వశ్చన్స్ అడుగుతుంది, ఆన్సర్ చెప్పడానికి మీరు చిరాకు పడుతున్నారు. ఆ సమయంలో ఒక పాట వినండి, 5 నిమిషాల్లో మామూలు మనిషి అయిపోతారు. ఎందుకు అయ్యారు? అదే మ్యూజిక్ థెరపీ. ఒప్పుకుంటారు, కరెక్ట్. అంతే. మరి 5 నిమిషాలు మీరు కూల్ అవ్వడానికి ట్యాబ్లెట్ ఏది చెప్పండి, సిరప్ ఏది చెప్పండి, ఇంజెక్షన్ ఏది చెప్పండి, ఆపరేషన్ ఏది చెప్పండి. అంటే ఒక పాట ద్వారా మీరు ఉపశమనం పొందుతున్నారు. ఆ ఉపశమనాన్ని చికిత్స అందాం. అంటే ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క రాగం పట్ల ఇష్టం ఉంటుంది, అభిరుచి ఉంటుంది, వ్యామోహం కూడా ఉంటుంది. చాలామంది మెలోడీ అంటే చాలా ఇష్టపడతారు, కొంతమంది ఫోక్ ఇష్టపడతారు, కొంతమంది బాధపడే పాటలు ఎక్కువ ఇష్టపడతారు, కొంతమంది రొమాన్స్ పాటలు ఇష్టపడతారు. ఇష్టపడుతున్నప్పుడు నా దగ్గరికి ఎవరైనా ఒక పేషెంట్ వస్తే కొన్ని పాటలు పెట్టి చూస్తాను నేను, కొన్ని కీర్తనలు. ఈ కీర్తన బాగుందండి అంటారు. ఈ కీర్తన ఏ రాగంలో ఉంది, ఆ రాగాన్ని ఇష్టపడుతున్నాడంటే అతని మనస్తత్వం ఏంటో కూడా చెప్పచ్చు మనం. ఇది ఎవరి మీద ఫస్ట్ ప్రయోగం చేసామని అడగాలి. మీ ప్రశ్న అది. మా ఆవిడ మీద చేశాను.
కిచెన్లో నేను కువైట్ వెళ్ళినప్పుడు ఒక మాట చెప్పా. ఓకే. కిచెన్లో ఉన్నప్పుడు ఆడవాళ్ళు ఎక్కువ వంట చేస్తూ ఉంటారు, కిచెన్లో ఎక్కువ వాళ్ళ యొక్క టైం పాస్ చేస్తూ ఉంటారు, ఎక్కువ కాలక్షేపం కానీ కష్టం కానీ అక్కడే వాళ్ళకి. అలా చేస్తున్నప్పుడు మీకు నచ్చిన సంగీతాన్ని వింటూ చేసి చూడండి, ఒకసారి అలసట ఉండదు మీకు. ఎగ్జాక్ట్లీ. అదే మ్యూజిక్ థెరపీ అంటే. దాన్ని హిందోళ రాగవని, కళ్యాణ రాగవని, ఈ అన్నిటి రాగాల మీద కొంతమంది నేను ప్రయోగం చేసి చూశాను, అద్భుతమైన ఫలితాలు ఇచ్చాయి. ముఖ్యంగా నాకు ఇన్స్పిరేషన్ ఎవరంటే మంగళంపల్లి బాలమురళీ కృష్ణ గారండి. ఓకే. ఆ తర్వాత గణపతి సచ్చిదానంద స్వామి మీరు చెప్పినట్టుగా ఒక్కొక్క రాగంతో మనం ధ్యానం చేస్తున్నాం అనుకోండి, ఏ రాగం లేకుండా ధ్యానం మనకు పట్టదు. ఒక రాగం, ఒక మ్యూజిక్ వింటే ధ్యానం పడుతుంది. అంటే మీ ఆలోచనల్ని, అది ఏ రాగమైనా కావచ్చు, ఆలోచనలు ఆపేస్తుంది. ఏ రాగం అని అనలేను నేను, అనలేము. అంటే ఇక్కడ చాలా మంది ఏమంటారంటే ఈ రాగం పట్టుకెళ్ళి నువ్వు వినమని ఇచ్చేస్తారు సీడీ. ఓకే. వాడికి ఆ రాగం అంటే ఇష్టం ఉండదు. అంటే ఎలా అంటే కొన్ని టాబ్లెట్స్ కొంతమందికి పడవు కదా, ఎలర్జీ వచ్చేస్తుంది అంటారు. ఏ టాబ్లెట్ నీ బాడీకి పడుతుందో చూసి ఇవ్వాలంటాను నేను. ఇప్పుడు తుంబుర నాదం ఉందండి, తుంబుర పెడితే ఆటోమేటిక్గా అందరూ కనెక్ట్ అవుతారు మ్యూజిక్లో, అదేం తప్పులేదు. అది అందరికీ కామన్గా తీసుకోవచ్చు బేసిక్గా. అలా కాకుండా మీరు రిలాక్సేషన్ కావాలనుకున్నప్పుడు మాత్రం పర్టికులర్ రాగానికి మీరు వెళ్ళాల్సిందే. ఓకే. అట్లా అలా దాని మీద నేను ప్రయోగం చేసి ఒక ఛానల్లో చాలా ఎపిసోడ్స్ నేను మాట్లాడాను దాని గురించి. అవునా? వాళ్ళు పేషెంట్స్ ఏంటంటే గుండె జబ్బు ఉందండి నాకు తగ్గిపోతుందా, కడుపు నొప్పి ఉందండి తగ్గిపోతుందా, జ్వరం, అవి కాదు క్వశ్చన్స్. ఫస్ట్ ఇది ఉపశమనం చేస్తుంది, నీ మనసుని స్థిమితంగా ఉంచుతుంది, మానసికంగా నిన్ను ఉద్వేగాల నుంచి బయటపడేస్తుంది, చేస్తుంది, మానసికంగా వృద్ధి కూడా చేస్తుంది. ఓకే. బాగా ఆలోచించగలుగుతాం. అక్కడి నుంచి రోగ నిరోధక శక్తి ప్రారంభం అవుతుంది. ముఖంలో సౌందర్యం వస్తుందండి. సంగీత కళాకారులు ఎవరైనా చూడండి, వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఒక 60 ఏళ్ళు ఉంటే వాళ్ళు 55 ఏళ్ళు 40 ఏళ్ళ కనిపిస్తారు. బాలసుబ్రహ్మణ్యం గారి వాళ్ళ ఏజ్ నేను చెప్పను, వారికి చెప్పను, కానీ ఎలా ఉన్నారు ఇప్పటికీ గ్లామర్ గా, వాళ్ళ అదే వాయిస్. ఎలా సాధ్యమైంది? సంగీతం ఇచ్చింది ఆయనకి. జనరల్ గా ఎక్కువ ఏ వేటికి చూడ మీరు చేసినటువంటి టెస్ట్లో వస్తుంటారు చూసడానికి, ఏ పాటకి ఎవరు ఎక్కువ ట్యూన్ అయి ఉంటారు? అలాగే దాని మీద మంచి ఆన్సర్ చెప్తాను నేను. యాక్చువల్గా అందరు కీర్తనలు ఇస్తున్నారండి. మంగళంపల్లి గారు పాడిన కీర్తనలు, ఎవరైనా పెద్దవాళ్ళు పాడిన కీర్తన, ఈ కీర్తన విని వస్తుంది. నేను దానికి భిన్నంగా ఏం ఆలోచించానంటే, మీరున్నారండి, మీరు జానపద పాటలు అంటే చాలా ఇష్టం అనుకుందాం, మీకు అనుకుందాం, జానపదంలో ఏ రాగంలో చేసినాయో ఒక రాగంలో మీకు బాగా ఇష్టం అనుకుందాం. సినిమా జానపదం తీసుకున్నా కొంతమందికి ఇష్టపడతారు, పల్లె పాటలు కొంతమంది ఇష్టపడతారు. ఏది ఇష్టమో టెస్ట్ చేసి ఆ పాటలు కూడా ఒక 45 నిమిషాలు లేకపోతే 4 నిమిషాలు 10 నిమిషాలు 15 నిమిషాలు వినండి. మీ సమయాన్ని బట్టి మీకు ఒక మానసిక ఒక ధైర్యం వస్తుంది, దాని నుంచి మీరు బయటపడతారు. పడిన తర్వాత అప్పుడు రెమెడీ కోసం మేము ఇచ్చే రాగం, ఆ తర్వాత మెడిసిన్ అండి. ఓకే. ఓకే. ఆ తర్వాత ఇవ్వాల్సిన రాగం ఇవ్వాలి. వండర్ఫుల్. ఇవ్వాలి. ఫస్ట్ మాత్రం తనని మన వైపు యాక్సెప్ట్ చేయడానికి ఫోక్ సాంగ్ వినండి. మా అమ్మాయి వెస్టర్నే వింటది, కీర్తనలు విందు. అది చెడేలా అవుతుంది? వెస్టర్న్ విను, తప్పే ఉందండి, అది కూడా పాటే అనుకుంది. నీకు అది ఇష్టం కదా, విను. దాన్ని ఆపి నేను వినమంటే మళ్ళీ ఇబ్బంది మనసుకు. అంతే కదా, అక్కడే అందరూ ఫెయిల్ అవుతున్నారు, అక్కడే ఫెయిల్ అవుతున్నారండి. మీకు మ్యూజిక్ థెరపీ కావాలి నాకంటే సీడీ ఇచ్చేస్తున్నారు, చెప్తున్నారు, పంపించేస్తున్నారు. ఈ సీడీ వినడు, పెట్టగానే అనుకుంది ఏంటి ఆ కథ కదా అనుకుంటాడు ఈయన. అలా కాకుండా నేను ఫోక్ సాంగ్ ఇస్తా మా పిల్లాడికి, ఫోక్ సాంగ్ ఇస్తాడు, ఇలా అంటాడు, ఇది వినేసా నెక్స్ట్ ఏంటని అడుగుతాడు. నెక్స్ట్ ఏంటి అన్నప్పుడు మనం డోస్ మొదలు పెడతాం. అట్లా క్యూర్ అయిపోయిన వాళ్ళు అంతేనండి. ఇప్పుడు ఒక టాబ్లెట్ చాలా చేదుగా ఉంటుంది కదా మింగడానికి, పైన ఏం చేస్తారు? పంచదార వేస్తారు. ఎందుకు వేస్తారు? చేదు తగ్గడం కోసం, మింగడం కోసం. అదే నేను చేస్తున్నాను అంతే. అంటే ఈ పర్టికులర్ పాటలే వినండి, ఏం లేదండి. ఓకే. ఇంకోటి తెలుసా అండి, కొంత పెద్దవాళ్ళతో ఎక్కువ స్నేహం చేస్తాను, మోర్ దాన్ 60 years ఉన్న వాళ్ళతో. వాళ్ళ ఇంటికి ఖాళీ ఉన్నప్పుడు నేను అనుభవాలు తెలుసుకోవడం కోసం. వాళ్ళు ఏమనుకుంటారు, నాతో పాడించుకుంటాను అనుకుంటారు, కానీ వాళ్ళ నుంచి నేను నేర్చుకునే చాలా ఉంటాయి. అలా నేను వెళ్ళినప్పుడు కొన్ని అనుభవాలు నాకు వాళ్ళు చెప్తూ ఉన్నప్పుడు నేను విని మళ్ళీ మార్చుకుంటూ ఉంటాను అనమాట. వాళ్ళకి పాడుతూ ఉంటాను వాళ్ళ పాటలన్నీ. వాళ్ళ పాటలు నేను 1 hour పాడాను అనుకోండి, వాళ్ళ ఇంట్లో కూర్చొని, భార్య భర్తలు ఉన్నారనుకోండి, ఎంత ఉపశమనం వాళ్ళకి. అది కాదా సంగీత చికిత్స? అద్భుతమైన చికిత్స. ఇప్పుడున్నటువంటి మెకానికల్ లైఫ్లో, ఈ స్పీడ్ యుగంలో మానసికమైన చికిత్స చాలా ముఖ్యం. అందుకే మంగళపల్లి గారు ఇప్పుడు గుర్తు చేయాల్సిన మాటని గుర్తు చేస్తాను. మంగళపల్లి గారు ఒక ప్రెస్ మీట్లో చెప్పేశారు, ఓకే, మ్యూజిక్ థెరపీకి సంబంధించిన అన్నీ నేను కనిపెట్టేశాను, కనిపెట్టాల్సిన ఏవీ లేవు, ఎవరన్నా డబ్బు పట్టుకుని వస్తే ఇన్స్టిట్యూట్ పెడదాం అని ఆగిపోయారు ఆయన.
ఎందుకు ఆగిందో మీరు అర్థం చేసుకోగలరు. ఆయన కూడా ఆ స్థాయిలో ఆయనకి సమస్యలే. ఆయన చాలా అనుభవించారు. ఎంతండి చంద్ర, ఆయన చాలా అనుభవించారు. మరొక పాట యా చాలా అందరికి ఇష్టమైనటువంటి పాట ఈ పాట. చిత్రం హాయ్ భళా రే విచిత్రం, చిత్రం అయ్యా రే విచిత్రం, నీ రచనగరుకు రాజును రప్పించుటే విచిత్రం, పిలువక నీ ప్రియ విపుడే విజయుటే విచిత్రం, చిత్రం అయ్యా రే విచిత్రం, చిత్రం భళా రే విచిత్రం. రాచరికపు జిత్తులతో రణతంత్రపు టెత్తులతో, రాచరికపు జిత్తులతో రణతంత్రపు టెత్తులతో, సదమదమౌ మామదిలో మదనుడు సందడి సేయుట చిత్రం, హై భళా రే విచిత్రం. శభాష్. ఇప్పుడు కొన్ని ఒక వేల స్టేజ్ షోలు ఇచ్చి ఉంటారు కదా మీ 25 సంవత్సరాల సుదీర్ఘమైన ఈ మ్యూజిక్ ప్రస్థానంలో. ఇప్పుడు ఈ మ్యూజిక్ డైరెక్టర్ పిలిచి సినిమా పాడతారా ఇలా అవకాశం అట్లా రాలేదు? అబ్బాయి అమ్మాయి గొంతు కదండి, మామూలుగా సరే మేల్ వాయిస్ అబ్బాయి వాయిస్ బాగానే ఉన్నది. 4-5 ట్రాక్స్ పాడాను నేను కొన్ని మూవీలు. అదృష్టం బాగుంటే అవి రిలీజ్ అవ్వలేదు. రిలీజ్ అయితే అటే వెళ్ళేవాడిని. మేలే పాడాను, ఫిమేల్ పాడలేదు. రీసెంట్గా ఏదో కృష్ణ గారు, ఏం కృష్ణో తెలియదు, కొన్ని మూవీస్ తీశారు ఆయన ఒక సినిమాలో పర్టికులర్గా ఆర్ట్ పెడదాం బాగుంది, మీరు 2 పాడుదురు కానీ అని అన్నాడు ఆయన. తప్పకుండా చేద్దాం అన్నాను. ఎవరైనా అలా అవకాశం ఇస్తే తప్పకుండా పాడితే బాగుంటుంది. అసలు మీకు ఇంట్రెస్ట్ ఉందా సినిమా పాటలు, సినిమాల్లో పాడటానికి? సినిమాల్లో పాడాలని ఆసక్తి. ఫిల్మ్ సాంగ్స్ తక్కువే. సో అందుకని అటువంటి ప్రయత్నం చేయలేదు. వెళ్ళాను ప్రారంభంలో, వెళ్ళలేదనేది ఏం లేదు, వెళ్ళాను. ఎక్కువగా నేను దాన్ని ప్రయత్నం చేయలేదు. ఎక్కువ స్టేజ్ మీదే ఉండాలని, అంటే నేను ఒకటి ఉండాలి. అచ్చా, ఓకే. ఈ పేజీ చరిత్రలో నీకు పేజీ ఉండాలని చిరంజీవి గారి పాటలో ఉన్నట్టుగా ఒక పేజీ నా కోసం ఉండాలి. ఆ పేజీ ఉండాలంటే నేను సినిమాల్లో పాడానా టీవీలో పాడానా కాదు. ఒక కళని ఇప్పుడు మంగళంపల్లి గారు ఆదర్శం నాకు. ఆయన ఏ సినిమాలోనూ అంతగా రాణించలేదు, ఏ టీవీలోనూ రాణించలేదు. ఆయన కళామ తల్లి రంగస్థలాన్ని నమ్ముకున్నారు, ఆయన వేదికను నమ్ముకున్నారు. ఇప్పుడు శివమణి తీసుకుందాం, వీళ్ళందరూ స్టేజ్ మీద అద్భుతమైన మన ఎల్ వెంకటేశ్వర, మన మృదంగం ఎల్లా వెంకటేశ్వర గారు, ఇలా అద్భుతమైనటువంటి కళాకారులు ఉన్నారు. అలా మనం కూడా వాళ్ళ అన్ని పేజీలు అయిపోయినా చివరి పేజీ అయినా పర్వాలేదు, అది నా పేజీ ఉండాలంటే సినిమా దీనికి మార్గం అవ్వదండి. నేను మేల్ వాయిస్ పాడగలుగుతాను అనుకుందాం, మేల్ వాయిస్లో అవకాశాలు వస్తాయి, ఫిమేల్ అంటే ఫిమేల్ వస్తాయి, అలా కాదు. ఒక ద్విగళ గానం, ఒక నామకరణం చేసుకున్నాం కదా అని దీంట్లోనే ఉండిపోయి ఎంతసేపు ప్రయోగం చేయాలి, డిఫరెంట్గా చేయాలి, అందరిని అలరించాలి, ఇట్లా. అయితే మేడం సినిమాలో రాజేంద్ర ప్రసాద్ ఒక లేడీ క్యారెక్టర్ చేసినప్పుడు వెనక ఫిమేల్ పాట కూడా వచ్చింది, ఓ మహిళా మేలుకో ఏదో పాట. మిమ్మల్ని చూసి నేను సామాన్యులు కాదు, అదేమన్నా మీరు పాడారా? పాడలేదు. ఇది ఎవరికి తెలియని నిజం ఏంటంటే ఇప్పుడు చెప్పేస్తున్నాను, ఇది బాలసుబ్రహ్మణ్యం గారు అమ్మాయి వాయిస్లో పాడారు. అవునా? ఈ పాటకు నాకు అద్భుతమైన అవకాశం ఇచ్చారు మాధవి సురేష్ గారు. ఈ సందర్భంగా వారికి నేను నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఓకే, నేను పాడలేదు ఆ పాట. ఓ మహిళ ఇక నిద్ర నుంచి మేలుకో, ఈ పాట బాలు గారు ఫిమేల్ వాయిస్ లో పాడారు, రాజేంద్ర ప్రసాద్ గారు పాడలేదు. అయితే ఈ పాట నాతో మళ్ళీ మాధవపెద్ది గారు ఒక స్టేజ్ మీద పాడించారు. ఇది బాలు గారు పాడారు. ఎవరైతే సంగీతం శ్రీనివాస్ గారు, రాజేంద్ర ప్రసాద్ గారు వీళ్ళందరూ సభలో విశ్వనాథ్ గారు ఉండగా వాళ్ళ ఎదురుగా నేను పాడాను. హేమహేమిల మధ్యన పాడాను. బాలు గారు చాలా అద్భుతంగా పాడేశారు. ఇంకెవరు పాడినా, నేను పాడినా కూడా అందదు ఆ రేంజ్కి. నేను పాడానంటే పాడానంతే, అంత అద్భుతంగా పాడారు ఆయన. అది ప్రయోగం చేసింది మాధవపెద్ది గారే. నేను పాడడం నేను చేసుకున్న అదృష్టం అది. అందరి ముందు మాధవపెద్ది గారే పాడించారు. ఆ పాట మీరెంత ప్రాక్టీస్ చేయాల్సి వచ్చింది? చాలా ప్రాక్టీస్ చేశాను. అప్పుడు చెప్పారా మీకు ఈ పాట మీరు పాడాలని? సీడీ రాలేదు అప్పుడు, సీడీ ప్రక్రియ, యూట్యూబ్ అది రాలేదండి అప్పుడు, ఇంకా రాలేదు. రాని సమయంలో నాకు మాధవపెద్ది గారు ఫోన్ చేసి, రేపు అద్భుతమైన అవకాశం వస్తుంది మీకు అన్నారు ఆయన. తప్పకుండా ఏ అవకాశం అని అనవద్దు, బాలు గారు పాడుగుతాను గుర్తుందండి ఓ మహిళ అన్నాను. నాకు అర్థమైపోతుంది కదా, ఈ పాట నువ్వు అందరి ముందు పాడిస్తాను మీతోటి, మీరు ప్రిపేర్ అయిపోండి. ఇక చూడండి, ఆ పాట నేర్చుకుందామంటే సీడీ లేదు, నెట్ లేదు. సీతాఫలమండి, ఇది కూడా మెన్షన్ చేసి, సీతాఫలమండిలో ఒక ఆడియో షాప్ ఉంది. అది గాయకులకి అందరికీ చాలా పాటలు అక్కడే దొరికేవి. ఆయన అన్ని పాత పాటలన్నీ అందరికి ఇచ్చేవారు ఆయన. ఇప్పటికీ లేదనుకుంటా, భవానీ ఏదో పేరు అది. అక్కడికి వెళ్ళేవాళ్ళం మేమంతా. అక్కడ క్యాసెట్ తెచ్చుకుని
ఇంకా 4-5 రోజులు దాన్ని వినడమే. అంటే నేను 1-2 సార్లు వింటే పాడేస్తాను అనుకోండి, కానీ విన్నాను అదే పనిగా. వాక్మ్యాన్ ఉంటే దాంట్లో క్యాసెట్ పెట్టుకుని పాడి. ఇప్పట్లో ట్రాక్స్ అని అవన్నీ ఈ మధ్యనే కదా వచ్చినాయి. అవును, అర్ధనారీశ్వరుడి 2 మీరు స్టేజ్ మీద పెర్ఫామ్ చేస్తుంటారు. అవునండి. విత్ అభినయం ప్లస్ పాట కూడా 2 రకాల మేల్ ఫీమేల్ వాయిస్ కూడా, అది మీ బాగా పేరు తీసుకొచ్చింది అని చెప్పేసి అది దాన్ని మనం తప్పకుండా ప్రస్తావించుకోవాలి సందర్భంగా. అది 2004లో లిమ్కా రికార్డ్ కోసం ఓకే సగం వేషం వేసుకున్నాను అనమాట. సగం అంటే అర్ధనారీశ్వర వేషం, ఇటువైపు ఫిమేల్ ఇటువైపు మేల్ వేసుకున్నాను. అంటే ముష్టి ఇది కూడా తీసేసాను, మీసం తీసేసాను. అది తీయడం ఒకటే బాధ నాకు. తీసేస్తే నాకు వచ్చిన కితాబ్ ఏంటంటే నారాయణ రెడ్డి గారు శ్రీధర్ కన్నా శ్రీధరి చాలా బాగున్నాడు, నేను ఎత్తుకెళ్ళిపోతాను అవకాశం ఉంటే పెద్దవాడిని అయిపోయాను అంటే అంత అందంగా ఉందని అనిపించింది నాకు. అయితే ఇక్కడ విచిత్రం ఏంటంటే మేల్ పాడుతున్నప్పుడు ఇలా మేలే కనిపించడం, ఫిమేల్ పాడుతున్నప్పుడు ఫిమేలే కనిపించడం, అట్లా పెట్టారు. చేస్తూ డ్యాన్స్ కూడా చేశాను. డ్యాన్స్ అంటే చిన్న చిన్న మూమెంట్స్, ఊరికి నిలబడి పాడడం కాకుండా ఆ వెనకాల డాన్సర్లు, పెద్ద ఆర్కెస్ట్రా అన్ని చేశాను. పాడతారా? నేను చేసిన తర్వాత అది పాట ఏమి ఉండదు, అది విజువల్ కదా, అది విజువల్. పాడాను ఇప్పుడు నేను ఎన్నెన్నో జన్మల ముందు పాడాను, అన్ని పాటలు పాడాను. మధ్యలో తమిళ్ తర్వాత హిందీ సాంగ్స్ తీసుకోమని అన్నారు, కానీ నేను తీసుకోలేదు. 100 నిమిషాలు 100 తెలుగు పాటలు పాడాను, 100 తెలుగు పాటలు పాడాను, 100 తెలుగు డ్యూయెట్స్. ఓకే ఓకే ఓకే. అమ్మాయి అబ్బాయి పాడా. ఎక్కడ ఏమాత్రం తప్పితం లేకుండా 99 నిమిషాలకే పూర్తి అయిపోయింది. అది 100 minutes 100 songs అని పెట్టుకున్నాం. 100 పల్లవులు. 99 దాటి కొంచెం అవగానే పూర్తి అయిపోయింది. ఆర్కెస్ట్రా వాళ్ళు చాలా అద్భుతంగా వాయించారు. ఎన్ని రిహర్సల్ చేశానండి. అసలు ట్రాక్ అనుకోండి, పలానా చోట ఆపగలుగుతాం. 10 మంది వెనకాల వాయిస్తున్నప్పుడు ఆపండి అంటే హైలీ ఇంపాసిబుల్. ఆపి మళ్ళీ అందుకు 100 పాటలు అండి. జస్ట్ ఇమాజిన్ ఇన్ యువర్ మైండ్, హైలీ ఇంపాసిబుల్. 2.5 minutes 3 minutes వేసుకోవాలి, 4 నిమిషాలు వేసుకోవాలి. వేసుకుంటే దాన్ని నేను ఆపినప్పుడు ఆపి మళ్ళీ నెక్స్ట్ శృతికి వెళ్ళాలి కదండి. వెళ్ళి ఆయన ఇది పెట్టి మళ్ళీ వెంటనే శృతి టాలెంట్ అండి, అది గుర్తు తెచ్చుకుంటే ఇచ్చి మళ్ళీ నేను అప్పుడు ఫిమేల్లో ఉన్నానేమో మళ్ళీ మేల్కి ఎలా తిరగాలి మైండ్. అవును. రూపకుమార్ గారు కీబోర్డు అద్భుతంగా వాయించారు. నాకు చాలా ఆప్తులు. ఈ సందర్భంగా వారికి నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి. చాలా అద్భుతంగా వాయించారు. సర్వీస్ ఓరియంటెడ్గా వచ్చి నేను ఎంత ఇస్తే అంతే తీసుకుని మనవాడు నేను చేయాలని వాళ్ళందరూ కూడా ఈ రికార్డులో వాళ్ళందరూ భాగస్వాములే. నాకు నేను సాధించాను అన్నది లేదు, వాళ్ళు కూడా ఉన్నారు. సింగర్స్ ఉన్నారు నాతో పాటు, అప్పుడు డాన్సర్లు ఉన్నారు, ఆర్కెస్ట్రా వాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు. ఓకే. చివరిగా మీ జీవితాశయం ఎలా ఉండాలని కోరుకుంటున్నారు? ఎందుకంటే ఇప్పటికే లైఫ్లో బాగా దెబ్బలు తిన్నారు అది. ఎందుకంటే ఇక నుంచి నేను ఇంకా మౌనంగా ఉండదలుచుకోవాలని కూడా మీరు సున్నితమైన హెచ్చరిక జారీ చేస్తారు. మౌనంగా ఉండను, ఇంకా గళం ఎత్తాల్సిందే. గళం ఎత్తకపోతే ఇప్పుడు న్యాయం కోసం మనం పోరాటం చేస్తున్నప్పుడు బెసకొద్దు, విసుకోవద్దు, మనం ప్రయాణించాలి. ద్విగళ గాయకుడిగా ఉండాలండి. ప్రపంచంలో అన్ని దేశాల్లో పాడాలని ఉందండి. ఎక్సలెంట్. ఇది నా ధ్యేయం అనండి, ఇది నా పోరాటం అనండి, తెలుగు భాషకు నేను ఇచ్చే గౌరవం అనండి. వండర్ఫుల్. ఆ అవకాశం నాకు వస్తున్నందుకు నువ్వు నాకు ఏమీ ఇవ్వద్దు, ఇవ్వాల్సింది సరస్వతమ్మ ఇస్తుంది. నువ్వేంటి నాకు ఇచ్చేది? ప్రతి దేశంలోనూ తెలుగులో ఈ కళ ఉంది. కళనే మీరు ప్రోత్సహించండి, నన్ను కాదు. ప్రతి దేశంలోనూ ఇన్ని 100 పాటలండి. నేను 1-2 కాదు, చూడండి మీరు అడుగుతున్న ప్రతి పాట పాడేస్తున్నాను నేను. ఇన్ని 100 పాటలు పాడే గాయకుడిగా ప్రతి స్టేజ్ మీద పాడాలని. మహిళాయికని తరణించి మేలుకో, తరతరాల నీ దుస్థితి తెలుసుకో, చెలో ముందుకు భయాలెందుకు, స్వశక్తి చూపి సాగు ముందుకు. మహిళాయికని తరణించి మేలుకో, తరతరాల నీ దుస్థితి తెలుసుకో, చలో ముందుకు భయాలెందుకు, స్వశక్తి చూపి సాగు ముందుకు. పాటకి ఎన్ని రోజులు సమయం తీసుకున్నాడు? ఏ స్కేల్లో ఉంది ఇది? ఎస్పీ గారు ఆయన పాడినప్పుడు సీలో అనుకుంటానండి, 1లోనే పాడారు. తర్వాత బూస్ట్ చేశారు దాన్ని. మహిళాయికని ధరించి మేలుకో, తరతరాల ఈ దుస్థితి తెలుసుకో. అక్కడ బూస్ట్ ఏం చేయలేదు, ఒరిజినలే అలానే వెళ్ళిపోయింది. మహిళాయికని తరణించి మేలుకో,
తరతరాల నీ దుస్థితి తెలుసుకో, చెలో ముందుకు భయాలెందుకు, ఇలా పాడారు ఆయన. ఫీమేల్ వాయిస్, మేల్ వాయిస్ని ఫీమేల్ చేసి. మీకు సంతోషపడి ఉంటారు చాలా. అంటే ఇక్కడ స్వశక్తి అని వస్తుంది అని వచ్చినప్పుడు, స్వశక్తి వచ్చినప్పుడు అది రావడం ప్లస్ అక్కడ స్కేల్ మార్చారు ఆయన. అది దాంట్లో గొప్పతనం. మార్చి లాస్ట్ లో వచ్చినప్పుడు మళ్ళీ వేరే స్కేల్ అవన్నీ చేశారు. నాకు చాలా కొన్ని రకాల ఫుడ్ అంటే నాకు చాలా ఇష్టం, తినడం మానేశాను. ఏవి ఇష్టం మీకు, ఏవి మానేశారు? ఫర్ ఎగ్జాంపుల్ బిర్యానీ అనుకోండి, బాగా మసాలా ఉన్న బిర్యానీ అంటే ఇష్టం నాకు. సో మసాలాల దెబ్బ ఒకరి కట్స్కి దెబ్బ కాదు, అది తిన్న తర్వాత అరగదు. అరగని తర్వాత మీకు ఒకలాంటి ఆయాసం వస్తుంది. వెజిటేరియన్ మీరు చెప్పేది? వెజిటేరియన్, ఏదైనా నాన్ వెజ్, వెజిటేరియనే నేను చెప్పింది. వెజిటేరియన్ కూడా మసాలా తక్కువ తీసుకోవాలి. ఓకే. అలా అలా అది కంపల్సరీ. అది తిన్న తర్వాత కూడా పాడొచ్చా అంటే పాడొచ్చు, ఇబ్బంది ఉంటుంది. సౌకర్యం ఉండాలంటే మానాలి. ఓకే. ఆ తర్వాత అరటిపండు తిన్నాం అనుకోండి, అరటిపండు తిన్న 10-15 నిమిషాల వరకు వాయిస్ రాదు. నిజమా? తర్వాత కొబ్బరికాయ మొక్కలు ఉంటాయి చూసారా లోపల, అవి తిన్న తర్వాత కూడా, కొబ్బరి మొక్కలు తిన్న తర్వాత కూడా ఇబ్బంది ఉంటుంది వాయిస్కి. కానీ చాలా మంది తినొచ్చు అని చెప్తారు. నేనైతే రిస్ట్రిక్షన్స్ తీసుకుంటున్నాను, కొన్ని నేను తినను. సాల్ట్ గార్గిలింగ్ అండి దీనికి, బాగా సాల్ట్ గార్గిలింగ్ చేయాలి. కొన్ని వాకల్ ఎక్సర్సైజెస్ ఉన్నాయి, అవి ఎవరైనా పర్సనల్గా కాల్ చేస్తే నేను చాలా మందికి చెప్పాను. అది బ్రీత్ తీసుకుని అలా వాకల్ ఎక్సర్సైజ్ చేసి కింద బాసిమటం వేసుకుని చేసి కొన్ని ఉన్నాయి. మా తాతయ్య గారు మాకు నేర్పించింది. సరస్వతి ఆకు అని ఉందండి. సరస్వతి ఆకు వల్ల జ్ఞానం వస్తుందని అంటారు. మా తాతల కాలంలో మా తాతయ్య గారు మాకు చెప్పి అలవాటు చేసింది ఏంటంటే గాత్ర శుద్ధి వస్తుందండి దానివల్ల. ప్రతిరోజు మా ఊర్లో ఉన్నప్పుడు, ఇప్పుడు నాకు దొరకట్లేదు, మా ఊర్లో ఆయుర్వేదిక్ షాపులో కూడా దొరకవా సరస్వతి ఆకు? దొరకదండి. ఒకవేళ వాళ్ళు అమ్మినా కూడా అది ఏదన్నా మిక్స్ చేస్తారు, ఏదైనా అమ్మే పరిస్థితి లేదు. అది మనం శ్రీశైలం వెళుతున్నప్పుడు దొరుకుతుందండి అడవుల్లో. అది తెచ్చుకుని మనం రోజుకు ఒక 5 ఆకులు చొప్పున ప్రతిరోజు మార్నింగ్ ఈవినింగ్ మనం చేస్తే గాత్రం బాగుంటుందని. అది గుడిపూడి శ్రీధర్ గారు, మీకు ఉజ్వల భవిష్యత్తు ఉండాలని మా యోయో టీవీ కోరుకుంటుంది. చాలా థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు. So don't forget to share, like, subscribe YoYo TV. YoYo TV is ours. Namaste.